ఫ్రెండ్స్, ఈ వ్యక్తి రెస్టారెంట్లోకి తిందాము అని లోపలికి వెళ్తుంటాడు. కానీ ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. లోపలికి రెస్టారెంట్లకు అని తనంటాడు. ఈ హోటల్ చూశావా ఎంత కాస్ట్లీ ఉందో, మీలాంటి బిచ్చగాళ్ళకి ఈ హోటల్ సరిపోదు అని బయటికి దొబ్బేస్తాడు. అప్పుడే ఈ రెస్టారెంట్ ఓనర్ బయటికి వస్తుంది. ఏమైంది అని తెలుసుకుంటుంది. అప్పుడు ఈ వ్యక్తి నన్ను తిన్నికి లోపలికి వస్తుంటే ఇతడు బయటికి దొబ్బేశాడు అని ఈ వ్యక్తి అంటాడు. అప్పుడు ఈ వ్యక్తిని తిట్టికాసి ఆ వ్యక్తిని లోపలికి రమ్మంటుంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఒక రైస్ తీసుకుంటాడు. రైస్ తిన్న తర్వాత ఈ వ్యక్తి వస్తాడు. నీ బిల్లు 100 రూపీస్ అయింది, ఇచ్చి కాసి వెళ్ళు అంటాడు. అప్పుడు ఈ వ్యక్తి 200 రూపీస్ ఇస్తాడు. నీ బిల్లు 100 రూపీస్ అయింది కదా, 200 రూపీస్ ఎందుకు ఇచ్చావు అని అడుగుతాడు. ఆ వ్యక్తి 100 రూపాయలు రైస్ కదా, 100 రూపాయలు టిప్పు నీకు అని చెప్పి కాసి వెళ్తాడు. అతని కాడికి వస్తుంది. ఎప్పుడే కానీ మనిషిని తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కూడా. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, వాళ్ళ మనసుని కూడా చూడాలి అని చెప్తుంది. అప్పుడు ఈ వ్యక్తి సారీ మేడం అని చెప్తాడు. ఫ్రెండ్స్, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు అని మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.